హలో ఆల్. సో ఇంతవరకు నేను వచ్చేసి ఆద్యకి ఎలా నేను ఫ్లాష్ కార్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని అండ్ ఎలాగా యాక్టివిటీస్ చేయించేదాన్ని, ఎలాగా స్టోరీ టెల్లింగ్ చేసేదాన్ని అని నేను జస్ట్ చెప్పాను కదా. సో ఇప్పుడు ఒకసారి చూపిద్దాము ఆద్య అంటే ఆద్యకి నా వే ఆఫ్ టీచింగ్ ఎలా ఉంటుంది, నా వే ఆఫ్ అప్రోచ్ ఎలా ఉంటుంది, సో నేను ఏ విధంగా చెప్తాను అన్నది మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను. అందుకే ఈ వీడియో అనమాట. సో జనరల్గా నేను ఏదైతే ఆద్యకి చెప్తానో ఇవన్నీ నేను ఒకటేసారి అయితే చెప్పను. మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, నైట్ ఒకటి అలా చెప్తానమాట. సో ఇప్పుడు వ్లాగ్ చేస్తున్నాను కాబట్టి, రికార్డింగ్ చేస్తున్నాను కాబట్టి అన్నీ ఒకటేసారి చెప్పి చూపిద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం ఆద్యను కూడా బాగా ప్రిపేర్ చేశాను అనమాట. పడుకోబెట్టి ఫుడ్ పెట్టేసి మధ్యలో క్రాంకీ అవ్వకుండా యాక్టివ్ ఉండేలా చూసుకుంటున్నాను. సో మీరు మళ్ళీ కింద కామెంట్ చేయొద్దు అన్నీ ఒకటేసారి చెప్పేస్తున్నారు అనేసి. నేను జస్ట్ వ్లాగ్ కోసం అయితే నేను చెప్తున్నాను. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. చాలా అడిగారు కదా, చాలామంది అడిగారు అక్క మీ వే ఆఫ్ అప్రోచ్ ఎలా ఉంటుంది అనేసి. అందుకే చెప్దాం అనుకుంటున్నాను. సేమ్ మీరు ఎలా చెప్తారో నేను అలాగే చెప్తాను. బట్ ఏంటంటే ఓకే మీకు ఒక ఐడియా వస్తుంది కదా అని చెప్పేసి చెప్తున్నాను అనమాట, ఎవరికైతే తెలీదో వాళ్ళకి. సో ఎస్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను ఫస్ట్ అయితే ఫ్లాష్ కార్డ్స్ చూపిద్దాం అనుకుంటున్నాను ఆద్యకి ఫ్లాష్ కార్డ్స్ వచ్చు కదా, ఇంకా చూపించడం ఎందుకు అని చెప్పేసి నేనైతే అనుకోలేదు. బట్ స్టిల్ ఫ్లాష్ కార్డ్స్ అయితే నేను చూపిస్తాను. ఎందుకు నేను ఆల్రెడీ చెప్పాను కదా ఫ్లాష్ కార్డ్స్ ఎందుకు చూపించాలి అని చెప్పేసి. ఫ్లాష్ కార్డ్స్ చూపించేది వాళ్ళకి వచ్చా రాదా అని దానికోసం కాదు, ఫోటోగ్రాఫిక్ మెమరీ అన్నది వాళ్ళకి అలాగే ఉండాలి అని చూపిస్తున్నాను అనమాట. ఆద్య, what we are going to learn now? It's a vehicles. Let's get into the video. Okay, these are the vehicles. Now let's go. What are these vehicles? Bicycle, space shuttle, ambulance, tractor, police car, aerial, motorcycle, truck, crane, train, taxi, moped, van, car, scooter, helicopter, jeep, boat, airplane, parachute, fire truck, auto rickshaw, submarine, baby carriage, ship, cement mixer, bus, bicycle, space shuttle, ambulance, tractor, police car, tramway. సో యాక్చువల్గా చాలామంది ఏంటి అంటే నేను ఫ్లాష్ ఆద్యకి ఈ విధంగానే చేస్తాను. సెకండ్కి ఒకటి, మళ్ళీ ఫాస్ట్గా చేసే వాళ్ళు ఉన్నా మీరు ఫాస్ట్గా ఫ్లాష్ చేయొచ్చు. బట్ నేనేంటంటే సెకండ్కి 1 కార్డే ఫ్లాష్ చేస్తాను, అంతకుమించి ఏమంటారు ఎక్కువ చేయను అనమాట. సో నాకు ఇంతే ఫాస్ట్ వచ్చు, నేను ఇంతే ఫాస్ట్ చెప్తాను. జస్ట్ ఇలా మనం చెప్పేటప్పుడు బేబీ జస్ట్ దీన్ని చూస్తూ ఉంటే చాలు, బేబీకి ఫోటోగ్రాఫిక్ మెమరీ అనేది వచ్చేస్తుంది. చూపిస్తానా, చూడండి, ఆపేస్తే ఏడుస్తారు పిల్లలు. ఓకే నౌ. సో ఆద్య ఇప్పుడు 1 year అండ్ తను ఫ్లాష్ కార్డ్స్ చెప్పగలుగుతుంది కాబట్టి నేను తనకి కార్డ్స్ ఇస్తానమాట కొంచెం ఎక్స్ప్లోర్ చేయడానికి. సో అమ్మ ఏం చేస్తుంది చెప్పాలి. ఇప్పుడు నేను చెప్తే చూడండి ఎంత గమ్మున ఉంటారు. చాలా మంది ఇది అడిగారు కదా బేబీస్ ఏడుస్తున్నారు చూడాలనేసి. సో ఈ విధంగానే ఉంటుంది అనమాట. టాక్సీ, మోప్డ్, వ్యాన్, కార్, స్కూటర్, హెలికాప్టర్, జీప్, boat, airplane, parachute, fire truck, auto rickshaw, submarine, baby carriage, ship, cement mixer, bus, bicycle, space shuttle, ambulance, tractor, police car and tramway. బేబీస్ ఇలా ఎంజాయ్ చేస్తారండి. సో ఇలా ఇది చెప్పండి, ఇది ఫోర్సా, తను ఆపేస్తే ఏడుస్తుంది, అది ఫోర్స్ చేయడమా? కాదు కదా. చాలామంది అన్నారు బేబీకి ఫోర్స్ చేసి చదివించడం ఎందుకు ఇలా మాట్లాడారనమాట. సో బేబీ ఇక్కడ యాంగ్జైటీగా ఉంది, బేబీ ఇక్కడ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. సో దానికి మనం ఇది ఫోర్స్ చేయడం అని చెప్పరు, బేబీ ఏదంటారు బేబీ ఇంట్రెస్టెడ్గా ఉందని చెప్తారనమాట. సో చాలామంది నాకు తెలిసి మీ బేబీస్ కూడా ఇలాగే ఎగ్జైట్ అవుతుంటారు ఫ్లాష్ కార్డ్స్ చూపిస్తుంటే కదా. సో నా ఫ్లాష్ కార్డ్స్ ఇంతేనండి, జస్ట్ నేను 1 time చూపిస్తాను. మహా అంటే ఇప్పుడు 2 times, అంతకు మించి నేను ఎక్కువ చూపించను. ఆద్య, what next? Are you interested in storytelling? ఆద్య, what next? ఏం కావాలి నీకు చెప్పు నెక్స్ట్. సరే, ఏ బుక్ చదువుదాం స్టోరీ టెల్లింగ్ చెప్పు. ఇదా లేదంటే ఇదా? బిగ్ ఫిష్ లిటిల్ ఫిషా, లేదంటే ఫామా, లేదంటే ఇదా?
ఓకే. ఓకే. డన్. సో, తనకి ఇది చదివిపిచ్చాలంట. సో, ఇది చెప్పమంటుంది. బేబీస్ ఎప్పుడైనా సరే సెలెక్టివ్‌గా అంటే ఏమంటారు, వాళ్ళకి తెలీదు ఇందులో ఏదుంది, అందులో ఏదుంది అని చెప్పేసి. బట్ వాళ్ళని అడగండి. సో దట్ ఏంటంటే వాళ్ళకి పికప్ చేసుకునే ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటుందనమాట. ఇది నాకిష్టం, ఇది నాకిష్టం. సో, వాళ్ళకొక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. అండ్ మీరు చెప్పేటప్పుడు కూడా వాళ్ళు ఎక్సైటింగ్‌గా ఫీల్ అవుతారు. సో, మీకు నచ్చింది మీరు చెప్పకుండా ఇలా బేబీతో సెలెక్ట్ చేపించుకొని చెప్పండి. రైట్ ఆద్య? ఓకే. నౌ లెట్స్ గో. యాక్చువల్‌గా నేను స్టోరీ టెల్లింగ్ వచ్చేసి ఇలా చిన్నదిగా ఉందనుకోండి. ఒక 4, 5 పేజెస్‌కి కంప్లీట్ స్టోరీ అయిపోతుంది అంటే నేను వన్స్ ఎ టైమ్ చెప్పేస్తాననమాట. సో, ఇదేంటంటే బిగ్ స్టోరీ అండ్ ఒక్కొక్క పేజ్‌లో ఒక్కొక్క టైప్ ఆఫ్ స్టోరీ ఉంటుందనమాట. సో, అందుకని చెప్పేసి నేనేం చేస్తాను, సో, ఓన్లీ వన్ స్టోరీయే నేను చెప్తాననమాట. సో, మీరు డిపెండింగ్ మీది ఒకవేళ పెద్ద స్టోరీ ఉందనుకోండి, కట్ చేసి చెప్పొచ్చు. చిన్న స్టోరీ ఉందనుకోండి, అట్ ఎ టైమ్ చెప్పొచ్చనమాట. ఇది కూడా నాకు డౌట్ అడిగారు కదా! అందుకే చెప్తున్నాను. సో, ఆద్య, వాట్ ఈస్ దిస్? ఏంటిది? కవ్వేమంటుంది నాన్న? అంబా! కవ్వేమంటుంది ఆద్య? అంబా! చెప్పు ఆద్య. అంబా! అంబా! చి 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 చి. ఇటు తిరుగు. కవ్వేమంటుంది ఆద్య? అంబా! అంబా! ఇప్పుడు చూడు. It's early morning on Blossom Farm, and the cow are being milked. Flo, the farmer wives get the milking machine ready. Farmer fathers lead the cows in. Cows in. Chicheti. And the herd spends all day in the fields, eating rich green grass. కింద పడిపోతావు. వాట్? ఈటింగ్ రిచ్ గ్రీన్ గ్రాస్. ఎందుకు నాన్న కౌ గ్రీన్ గ్రాస్ తింటది? మనం ఎలాగైతే ఫుడ్ తింటామో అదే విధంగా కౌస్ ఏం తింటాయి? గ్రీన్ గ్రాస్. ఏం తింటాయి? గ్రీన్ గ్రాస్. కౌస్ ఏం తింటాయి? గ్రీన్ గ్రాస్. ఇది కౌ, ఇది కౌ, ఇది కౌ, ఇది కౌ ఇది. And each cow makes about 90 glasses of milk a day. Oh. Each cow makes how many glasses of milk? 90 glasses of milk. ఈ కౌ వచ్చేసి 90 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ చేస్తుందంట. హ్యూజ్ కదా. 90 గ్లాసెస్ అంటే ఎంత ఎక్కువ చెప్పు, రైట్? ఈ కౌ 90 గ్లాసెస్ చేస్తుంది. కౌస్ ఏం తింటున్నాయి? గ్రీన్ గ్రాస్ మొత్తం తినేస్తున్నాయి. కౌసిస్ అబ్బా! కౌ ఏం చెప్తుంది నాన్న? అద్య. అంబా! అంబా! సో, ఇలా మనం బేబీస్‌కి అయిపోయింది. ఇది స్టోరీ టెల్లింగ్ అంతే. ఇంతవరకే చెప్పేస్తాను నేను. ఆపేస్తా దీంతో. సో దట్ ఏంటంటే ఈ స్టోరీ టెల్లింగ్ వల్ల మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను. వొకాబులరీ బిల్డప్ అవుతుంది. ప్లస్ ఈవెన్ వాళ్ళకి కొన్ని వర్డ్స్ వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. సో, కొన్ని పిక్చర్ రీడింగ్ తెలుస్తుందనమాట స్టోరీ టెల్లింగ్ వల్ల. సో, ఏంటంటే ఇప్పుడు ఆద్య జస్ట్ నేను స్టోరీ చెప్తే వింటుంది కదా! కొన్ని డేస్ తర్వాత ఈ పిక్చర్స్‌ని చూసి తనే ఇమాజిన్ చేసుకొని స్టోరీ చెప్తుంది. తనకి మాట్లాడడం వచ్చినప్పుడు అలా అనమాట. సో, పిక్చర్ రీడింగ్ కూడా బేబీస్‌కి ఇంక్రీజ్ అవుతుంది. సో, అండ్ దీంతో ఏంటంటే నేను స్టోరీ చెప్పేటప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఆద్యని అలర్ట్ చేస్తూ ఉంటాననమాట. సో, అలర్ట్ చేసి ఫోర్స్ చేసి స్టోరీ చెప్పినట్టు కాకుండగా జస్ట్ తనేంటి అంటే మనం ఒకటి స్టోరీ చెప్తున్నప్పుడు ఇంకొక దాని మీద ఆబ్వియస్లీ పిల్లలు కదా కాన్సంట్రేట్ వెళ్తూ ఉంటుంది. సో, అప్పుడప్పుడు అలా అలర్ట్ చేస్తూ ఉండాలంతే. సో, ఇలాగే నేను స్టోరీ టెల్లింగ్ చెప్తానండి. చాలా సింపుల్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ ఏదో వాళ్ళకి స్టోరీ టెల్లింగ్ అంటే అబ్బా! ఇదొక ఇంట్రెస్టింగ్ టాపిక్ అన్నట్టుగా క్రియేట్ చేసి నేనైతే చెప్తాననమాట. సో, మధ్య మధ్యలో కౌ ఏమంటుంది?
ఇక్కడ కౌ గురించి వచ్చింది కాబట్టి కౌసిస్ అంబా అంటుంది అనేసి. నెక్స్ట్ తర్వాత చూడండి కవ్ అనగానే చెప్తుంది అంబా అని చెప్తుంది. సో అలా వాళ్ళకి యానిమల్ సౌండ్స్ వస్తాయి. అండ్ ఇదే అని కాదు, ఏ టాపిక్ తీసుకున్నా దాని గురించి వాళ్ళు చెప్పగలుగుతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే కవ్ ఏడుంది అంటే తను చూపిస్తుంది. సో ఇది కవ్ అనేసి. సో అలా అనమాట. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ద అనదర్ వన్. అదే కవ్ ఏమంటుంది? అంబా. మనం ఇలా బేబీస్తో అటెంటివ్గా అండ్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి చాలా ఇష్టం. అండ్ వాళ్ళు చాలా మనకి సపోర్ట్ చేస్తారు కూడా అలా మాట్లాడడానికి కదా. ఆద్య, సపోర్ట్ చేస్తావా మాట్లాడడానికి? ఎస్ 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 ఎస్. థ్యాంక్ యూ. హై ఫైవ్. గుడ్ జాబ్. మళ్ళీ ఇక్కడ కూడా దీనికి హై ఫైవ్. Good job. Good job. Okay. Now, what next, Adya? What next? What next? What next? Rhymes చెప్దామా? Rhymes. దా ఇక్కడికి రా. రైట్ ఇక్కడికి వచ్చి నువ్వు కావాలమ్మా, నువ్వు కావాలమ్మా. ఓకే. నవ్వు రైమ్స్ ఏంటంటే జానీ జానీ as పాప అయిపోయింది, ట్వింకల్ ట్వింకల్ అయిపోయింది, హికరీ డికరీ డాగ్ చెప్దామా ఇది? అదియా. హికరీ డికరీ డాగ్, the mouse ran up the clock struck one, the mouse ran down, hickory dickory dock, hickory dickory dock. Adya. Hickory dickory dock, the mouse ran up the clock struck one, the mouse ran down, hickory dickory dock. Adya, go. Hickory dickory dock, the mouse ran up the clock struck one, the mouse ran down, hickory dickory dock, hickory dickory dock. And the last activity, most requested activity, ఆద్యకి నేను చేయించేది ఇట్స్ చెస్. సో ఇక్కడ నేను కంప్లీట్గా నేనైతే చెప్పను టీచింగ్ మెథడ్ ఎలా చేస్తున్నాను అనేది సపరేట్ బ్లాగ్ చేస్తాను. నేను ఒక మెథడ్ అయితే టీచ్ చేస్తున్నాను, అది సక్సెస్ అయింది, మా బేబీకి అది వర్కౌట్ అవుతుంది అన్నప్పుడు నేనైతే ఆ మెథడ్ మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బికాజ్ హాఫ్ ఆఫ్ నాలెడ్జ్తో నేనైతే చెప్పకూడదు కదా, అందుకనమాట. ఇప్పుడు నేను జస్ట్ ఆద్యకి ఏం చూపిస్తున్నానో అదొకటే చూపిస్తాను. యాక్చువల్లీ అన్ని కాయిన్స్ నేను ఫస్ట్ ఆద్యకి అయితే ఇంట్రడ్యూస్ చేయట్లేదు. తెలుసు తనకి కాయిన్స్ గుర్తుపట్టడం వచ్చు, బట్ ఓన్లీ ద థింగ్ ఈజ్ ఏంటంటే ఎలా మూవ్ అవుతుంది అన్నది నేను ఓన్లీ కొన్ని కాయిన్స్ చెప్తున్నాను అనమాట. ఈరోజు టాపిక్లో వచ్చేసి ఎలిఫెంట్. యాక్చువల్లీ నేను ఈ బోర్డులోనే కాయిన్స్ వచ్చేసి నేను ఇవి యూజ్ చేస్తాను, ఎందుకంటే దీని డీటెయిలింగ్ బాగుంటుంది కాబట్టి నేను ఆద్యకైతే ప్రజెంట్ ఇది యూజ్ చేస్తున్నాను. అండ్ ఈ బోర్డు కంటే కూడా నేను చెస్ పెట్టేటప్పుడు ఈ బోర్డు నేర్పిస్తాను అనమాట. సో ఎందుకంటే వాళ్ళకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది అని చెప్పేసి, మనం పెద్దవాళ్ళం మనకు అర్థమవుతుంది, ఏ బోర్డు పెట్టినా కూడా మనము వాళ్ళ గుర్తుపట్టి చేసేస్తాం కదా. సో తను ఇంకా చిన్న అమ్మాయి కాబట్టి బేసిక్ బోర్డే నేను యూజ్ చేస్తాను. దట్స్ రెగ్యులర్ బోర్డ్ అనమాట. అద్యా నా సి. సో నేను కాయిన్స్ ఇవెందుకు యూజ్ చేయనంటే ఇందులో ఆల్రెడీ కాయిన్స్ ఉన్నాయి. సో ఈ కాయిన్స్ నేను ఎందుకు యూజ్ చేయనంటే నాకు దీని డీటెయిలింగ్ నచ్చదు. ద థింగ్ ఈజ్ లైక్ బేబీస్ గుర్తుపట్టలేరు అనమాట డీటెయిలింగ్ గురించి, బట్ ఈ డీటెయిలింగ్ అయితే బాగుంటుంది, నేను అందుకే ఇది యూజ్ చేస్తాను ఆద్యకి. ఆద్య, black goes to you and white goes to me. Now elephant goes straight. Adya,
ఎలిఫెంట్. ఎలిఫెంట్ గోస్ స్ట్రైట్. దిస్ ఎలిఫెంట్ గోస్, అదే ఇక్కడ ఎలిఫెంట్ గోస్ స్ట్రైట్. ఒక టాపికే చెప్తున్నాను మూవ్స్ అయితే, బికాజ్ డబుల్ టాపిక్స్ చెప్తే ఏమవుతుందంటే తను కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేను 5 days 6 days వరకు ఒక మూవే నేర్పిస్తున్నాను. స్లోగా నేర్చేసుకొని ప్రాబ్లం ఏం లేదు. ఇది నేర్పించేది తను ఏదో కాంపిటీషన్కి వెళ్ళి సర్టిఫికేట్స్ కొట్టేయాలని కాదు, తనకి మైండ్ స్కిల్స్ పెరగాలని, తనకి క్రియేటివ్ థింగ్స్ పెరగాలి, తనకి థింకింగ్ అనలిటికల్ స్కిల్స్ పెరగాలి అని నేర్పిస్తున్నాను అంతే తప్ప నేను ఏది నేర్పించినా తన రికార్డ్ కోసమో తనకి ఇంకే దానికోసమో నేనైతే నేర్పించట్లేదు. జస్ట్ తనకి ఆ క్రియేటివ్ స్కిల్స్ కానివ్వండి, అనలిటికల్ స్కిల్స్ కానివ్వండి, థింకింగ్ స్కిల్స్ కానివ్వండి పెరగాలని మాత్రమే నేర్పిస్తున్నాను అనమాట. సో ఒకవేళ రికార్డ్ కోసం అయితే ఈ పాటికి నేను బోలెడ్ రికార్డ్స్ ఆల్రెడీ అప్లై చేసేదాన్ని ఒక టాపిక్ మీదే. ఇట్స్ నాట్ దట్ నాకు అది మ్యాటర్ కాదనమాట. అది నాకు ఏమంటారు, అది నా మెయిన్ థీమ్ కాదు. నా మెయిన్ థీమ్ ఏంటి అంటే తనకి ఆ స్కిల్స్ రావాలి. ఇప్పుడు ఏదైతే నేను ఏ పర్పస్ మీద అయితే నేర్పిస్తున్నానో ఆ పర్పస్ తన లైఫ్లో రావాలి అని మాత్రమే నేను చూపిస్తున్నాను. ఆద్య, నౌ టెల్ మీ, ఎలిఫెంట్ గోస్ ఇచ్చాడు స్ట్రైట్. నో, యాక్చువల్లీ ఎలిఫెంట్ గోస్ స్ట్రైట్ అనమాట. ఇటు స్ట్రైట్ కానివ్వండి ఎలిఫెంట్ వెళ్తుంది కదా. సో నార్మల్గా నేను ఫస్ట్ స్ట్రైట్ మూవే చూపిస్తున్నాను. సో నేను 2 మూవ్స్ చూపించాను అంటే తను మంత్రికి దీనికి కన్ఫ్యూజ్ అవుతుంది. ఇందులో నేను కొన్ని స్ట్రాటజీస్ అయితే రాసుకున్నాను అనమాట. సో దాని ప్రకారమే నేను చెప్తున్నాను. నేను జస్ట్ ఒక టాపిక్ గురించి నేను చెప్తే మీకు అర్థం అవ్వకపోవచ్చు. స్లోగా నేను దీని మీద ఒక మంచి వీడియో అయితే చేస్తాను. ఎలిఫెంట్ గోస్ స్ట్రైట్. ఆద్య, యు డిడ్ ఇట్. స్ట్రైట్ చూపిస్తుంది తను. ఎలిఫెంట్ గోస్ స్ట్రైట్. వెరీ గుడ్. ఎలిఫెంట్ గోస్ స్ట్రైట్. మళ్ళీ ఇటు పెట్టు. కమ్ ఆన్. ఎలిఫెంట్ గోస్ స్ట్రైట్. ఇలా పెట్టు. ఎలిఫెంట్ గోస్ స్ట్రైట్. డన్. ఇంతేనండి నేను ఆద్యకు చేయించే యాక్టివిటీస్, అంటే దీని పరంగా అనమాట. సో ఇదే నేను స్టాప్ చేసి చూపిస్తాను అనమాట. మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, అలా ఇదంతా కూడా నేను రాగా పెట్టేస్తున్నాను. ఎందుకంటే రాగా పెట్టే దానికి రీజన్ ఏంటి అంటే చాలామంది అడుగుతున్నారు కదా, అక్క మీరు ఏం నేర్పిస్తారు అన్నది రాగా పెట్టండి, సో దట్ మేము చూస్తాము అని చెప్పేసి. ఆద్య కూడా ఎలా ఎంజాయ్ చేస్తుందో మీకు కూడా అర్థమవుతుంది అని చెప్పేసి నేనైతే రాగా పెట్టేశాను అనమాట. ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. సే బాయ్. బాయ్ చెప్పాలి, హాయ్ కాదు, బాయ్. సో ఆద్య జనరల్గా హాయ్ ఇలా చెప్తుంది, బాయ్ ఇలా చెప్తుంది అనమాట. చెప్పు బాయ్. అండ్ బాయ్ ఇలా చెప్పినా నేను ఏమి అనను, బికాజ్ బాయ్ ఇలాగే చెప్పాలని ఎవరైనా రూల్ పెట్టారా? లేదు కదా. మా అమ్మ ఇలాగే చెప్పింది బాయ్ అని కదా ఆద్య. బాయ్. మనం వాటిని కరెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, గెస్చర్స్ని. బికాజ్ ఎందుకంటే ఇలాగే చెప్పాలని రూల్ లేదు. బాయ్ మనం ఎలాగైనా చెప్పచ్చు కదా ఆద్య, ఎలాగైనా చెప్పచ్చు. మనం ఆ ఫ్రీడమ్ని ఇవ్వాలి. ప్రతి మినిట్ మనం కరెక్ట్ చేయడానికి అయితే చూడకూడదు బేబీస్ని. ఇట్స్ ఎ వెరీ ఏమంటారు, గ్రేట్ టిప్ ఇన్ పేరెంటింగ్ అనమాట. మనం కరెక్ట్ చేసే విషయాల్లో మాత్రమే కరెక్ట్ చేయాలి. ఏవైనా వాళ్ళ లైఫ్కి మేజర్ థింగ్స్ అయితే మనం కరెక్ట్ చేయాలి, కానీ ఇలా చిన్నవన్నీ మనం కరెక్ట్ చేయడానికి చూస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే వాళ్ళ చుట్టూ ఒక ఏమంటారు డిమాండింగ్ నేచర్ ఉందని, వాళ్ళ చుట్టూ ఒక అన్సెక్యూర్ నేచర్ ఉందని ఫీల్ అవుతారనమాట. సో వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకి ఇచ్చేసేయాలి. రైట్ ఆద్య? రైట్. బాయ్ చెప్పేసే, ఇంకా వీడియో ఆపేద్దాం. బాయ్ చెప్పేసి.
నో. అబ్బా అబ్బా. బాయ్. ఫ్లయింగ్ కిస్ ఇవ్వు. ఫ్లయింగ్ కిస్. Good job. Thank you. Thank you so much. Thank you so much for helping me in the video. Thank you so much. Right. So, yes. Thank you so much for watching this video. I hope ఈ వీడియో మీకు బాగా హెల్ప్ఫుల్ అయ్యింది అనిపిస్తుంది. అండ్ కామెంట్ చేయండి. Bye 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 bye.